హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సోను వ్లాగ్స్. సో చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. లైక్ ఇదే ఆ లాంగ్ వీడియో అవుతుంది ఆబ్వియస్లీ. సో నేనైతే ఈరోజు ఏం చూపిస్తున్నాను వ్లాగ్ ఏంటంటే అసలు లైక్ ఐఎమ్ గోయింగ్ టు పూణే. సో నేను ఇంకా మా బ్రదర్ అనమాట పూణేకి వెళ్తున్నాము. సో ఎందుకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చూడడానికి వెళ్తున్నాము, అవన్నీ మీకు నెక్స్ట్ అంటే లైక్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆర్ రేపు మార్నింగ్ లైక్ రీచ్ అయిన తర్వాత అయితే చెప్తాను నేను. సో ప్రస్తుతానికి అయితే పూణే వెళ్తున్నాము. అండ్ హియర్ ఇస్ మై నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ట్రైన్ వచ్చేసి 10:50కి ఉందన్నమాట. టైమ్ ఇస్ 9:31. మా అన్న ఇంకా రాలేదు. మా అన్న రాగానే స్టార్ట్ అయిపోవడమే. సో సో ఏంటంటే మర్చిపోయినా ఒక్క నిమిషం. సో నా పేరెంట్స్ లేకుండా దిస్ విల్ బీ మై సెకండ్ ట్రిప్ అనమాట. ఒకసారి ఏమో మనాలికి వెళ్ళాను, లైక్ మా అంకుల్ మా మామ వాళ్ళతో వెళ్ళాను అనమాట. అండ్ నౌ మా అన్నతో వెళ్తున్నాను వితౌట్ మై పేరెంట్స్. సో యా, సో చూద్దాం ఈ ట్రిప్ ఎలా అవుతుందో. ఫస్ట్ అయితే నేను ఒక్కనే వెళ్దాం అనుకున్నా, బట్ నేను ఇంకా మా అన్నయ్య వెళ్తున్నాము. సో లెట్స్ గో. స్టేషన్కి వెళ్ళాక మళ్ళీ వ్లాగ్ చూపిస్తాను మనం, ఓకేనా? జస్ట్ నౌ బేగంపేట్ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. మా ట్రైన్ నాంపల్లి దగ్గర నుండి ఉంది ట్రైన్ అయితే. సో ముంబై ఎక్స్ప్రెస్ అనమాట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బేగంపేట్ రైల్వే స్టేషన్ అయితే బాగా డెవలప్మెంట్ అయితే చేసేసారనమాట. సో మా ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట. అండ్ మేమైతే ఏసీ బోగీస్లో బుక్ చేసుకున్నాం అనమాట. థర్డ్ ఏసీలో బుక్ చేసుకున్నాము. స్లీపర్ కోసం ట్రై చేసాము, అంటే నైటే కదా జర్నీ సరిపోతుంది అనుకొని. బట్ స్లీపర్లోనైతే దొరకలేదన్నమాట, ఎందుకంటే మేము 1 month ముందే బుక్ చేసుకున్నాము. సో యా, థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఓకే, అసలు స్లీపర్ కూడా సరిపోతుంది జస్ట్ నైట్ పడుకోవడం. మేమైతే గూగుల్లో చెక్ చేసాము వెదర్. పూణే దగ్గరకు వచ్చిన తర్వాత నార్మలే ఉండే, బట్ పూణేలో కొంచెం హ్యూమిడిటీ ఉండే, బట్ కొంచెం చల్లగా కూడా ఉండే, వర్షం కూడా పడుతుండే అనమాట. కాఫీ అయినా లేపడం వల్ల ఒకటైతే అడ్వాంటేజ్ అయిందనమాట. సో ఇలా మంచి వ్యూ కనబడింది మార్నింగ్ మంచి. ఇంత పెద్ద లేక్, లైక్ చాలా డేస్ తర్వాత చూస్తున్నా ఇంత పెద్ద లేక్ అనమాట. సో ఆన్ ద వే మేము లెఫ్ట్ సైడ్ బుక్ చేసుకున్నాం. సో నాకు ఇది కనబడింది మంచిగా, లేకపోతే అది అటు నుండి అటే వెళ్ళిపోతుండే. సో యా, మార్నింగ్ మంచిగా ఉండే. ఇదంతా మా అన్ననైతే మిస్ అయిపోయింది. ఇక్కడ ఏమో చెట్లు భలే ఉన్నాయి. ఇక్కడ అరటి చెట్లు కాదు, ఏవో చెట్లు చూడడానికి అట్లనే అనిపించింది. పూణే స్టేషన్లో దిగగానే మాకైతే ఛత్రపతి శివాజీ కనబడ్డారనమాట. సో భలే అనిపించింది. నేను ఇది స్నాప్స్ అవన్నీ తీసుకున్నాను. అండ్ సో యా, జస్ట్ నువ్వు అయితే పూణే రీచ్ అయిపోయాము. అండ్ పూణే రీచ్ అయినాక మాకు చెక్ ఇన్ అనేది 12కి ఉండే అనమాట హోటల్ది. అండ్ బైక్ రెంటల్ కూడా ఇంకా మేము ఏం బుక్ చేసుకోలేదు. సో ఇక్కడ రిటైరింగ్ రూమ్లోనైతే తీసుకున్నాము. తర్వాత ఇక మెల్లగా ఫ్రెష్ అయిపోయి బైక్ రెంటల్ దగ్గరకు వచ్చి తీసుకున్నాం అనమాట. మాకు ఈ బైక్ రెంటల్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ లాగానే అనిపించింది. అండ్ బైక్ రెంటల్ నుండి ఫస్ట్ అయితే లగేజ్ అంతా పెట్టడానికి ఇక్కడ హోటల్కి వచ్చామన్నమాట. హోటల్లో రివ్యూస్ చూసాము, బట్ రివ్యూస్ అయితే మాకు అంత మంచిగా అనిపించలేదు. సో తర్వాతనైతే బట్ వచ్చాక మాత్రం చూసామన్నమాట. జస్ట్ హోల్డ్లో పెట్టాము, అది వచ్చాక చూసి తర్వాత బుక్ చేసుకున్నాము. తర్వాత పేమెంట్ అదంతా చేసి చెక్ ఇన్ అయితే అయిపోయామన్నమాట. సో హోటల్ వాజ్ సో అస్థెటిక్, చాలా బాగుంది. కొంచెం నివాస్ అనమాట, లైక్ లక్ష్మీనారాయణ నివాస్ పూణేలో, చాలా బాగుంది. సో ఇట్స్ ఓకే, ఆ బడ్జెట్కి 1300 రూపీస్కి లైక్ ఇట్ ఈస్ గుడ్. మరి అంతేం బాగాలేదు. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాతనైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. రెడీ అయ్యి ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటిది అదంతా డిసైడ్ అయిపోయినాం అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే ఇక ఏం ప్లేసెస్కి వెళ్తున్నా అదంతా చూపిస్తా. సో ఇది జస్ట్ ఒక చిన్న రూమ్ టూర్ టైప్ అనమాట. సో యా, అండ్ దిస్ ఇస్ మీ. నేనైతే టీషర్ట్ వేసుకొని మంచి పని చేసిన. రెడీ అయిన తర్వాత డైరెక్ట్ ఫస్ట్ టిఫిన్ కమ్ లంచ్ కొంచెం బ్రంచ్ చేయడానికి కోసం వెళ్ళామన్నమాట. సో వీ కేమ్ టు బడేకర్
మిసల్. సో యా, బడేకర్ టీ స్టాల్, బడేకర్ మిసల్ అనమాట. సో పూణేస్ ఫేమస్ మిసల్ ఇక్కడ ఉంటుందనేసి చాట్ జీపీటీని అడిగాము. సో మా అన్నతోటి వచ్చాను కాబట్టి లైక్ పర్ఫెక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంతా మామూలుగా ఉండదు. సో మొత్తం ఇట్లా నన్ను గైడ్ చేసేసాడు ఎక్కడికి వెళ్ళాడు. అండ్ వీళ్ళ దగ్గర పూణేకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫేమస్ ప్లేసెస్కి వెళ్తే బుక్కులు పట్టుకొని ఉన్నారు. మొత్తం ఇక్కడ ఏంటిది ఇట్లా బుక్లలో నేమ్స్ రాసుకొని ఉన్నారు. ఇట్లా 20 వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎట్లయితే మన జిమ్స్లలో ఆర్ ఎక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా, కింద కాకుండా వీళ్ళ పైన కూడా ఉందన్నమాట. సో పైకి వెళ్ళి చూసామన్నమాట ఎట్లుంది ఏంటిది అదంతా. సో మీరు పైకి రండి, నేను పైననైతే చూపించేస్తాను ఎట్లుందో అదంతా. అండ్ హియర్ ఈస్ బడేకర్ మిసల్. యా, ఆ పేర్లు కూడా వాళ్ళకి నీకు వస్తలేవు. సో లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే వాళ్ళు చేసే ప్రాసెస్ అంత ఉందన్నమాట. లైక్ సో హైజీన్. బేసిక్గా మనకి బయట మన హైదరాబాద్లో అంటే ఎక్కడన్నా ఉండొచ్చు వేరే వేరే, బట్ ఇక్కడైతే అట్లా ఏం లేదు, బాగుంది. జస్ట్ ఆ టేబుల్ మాత్రం చిన్నగా అయిందనమాట. సో యా, సో బేసికలీ మిస్సల్ ఇస్ నథింగ్ బట్ మన చుడువా ఉంటుంది కదా, సో చుడువాలో కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసి అండ్ మనకి బ్రెడ్ ఇచ్చాడనమాట. లైక్ దట్స్ పావ్, లైక్ వడాపావ్ ఎట్లనో అట్లా పావ్ అంటారు. లైక్ అది ఇచ్చేసి అండ్ దాని మీద వాళ్ళు ఒక రసం పోసారనమాట. లైక్ ఇట్స్ లైక్ పచ్చి పులుసు లాగా ఉంది. సో యా, దిస్ ఈస్ వాట్ దట్. సో ఇది మన పచ్చి పులుసు ఎట్లా ఇట్లా రసం ఎట్లుంటుందో టేస్ట్, అట్లాంటి టేస్ట్ ఉందన్నమాట. దాని మీద అదే ఆ మిక్చర్ దాని మీద అయితే వేసేసారు. సో ఈ బ్రెడ్ని మనం దానికి అంచుకు పెట్టుకొని తినొచ్చు. లైక్ ఇట్స్ సో మచ్ ఫెంటాస్టిక్. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ మై బ్రదర్స్ రియాక్షన్ అనమాట. లైక్ చాలా బాగా నచ్చింది. స్టమక్ ఫుల్లింగ్ మంచిగా నిండిపోయింది, కడుపు నిండిపోయింది. అండ్ దిస్ ఇస్ మై రియాక్షన్. ఖాళీ బేసిక్గా అండ్ నేను ఏదో అనుకుంటే టేస్ట్ చేశాను. అండ్ వి స్టార్టెడ్ ఫర్ సింహాగఢ్ ఫోర్ట్ అనమాట. అండ్ పూణే రోడ్స్ యార్ సూపర్బ్. అంటే ఖాళీగా ఉండడం వల్ల అట్లా అనిపించింది, లేకపోతే చాలా రష్ ఉంటుంది కావచ్చు. అండ్ దారిలో మాకు ఈ మంచి బ్యూటిఫుల్ లేక్ అయితే కనిపించింది అనమాట. ఇట్స్ వాట్ సో ప్లీజింగ్, చాలా బాగుండే. లైక్ క్లైమేట్ అయితే అటు హ్యూమిడ్గా లేదు, సన్నీగా లేదు, మరీ ఇట్లా వర్షం పడుతున్నట్టు లేదు. ఇట్ వాజ్ మీడియం, మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. మీకు బైక్ గురించి చెప్పలేదు కదా, మేమైతే తీసుకుంది స్కూటీ అనమాట. స్కూటీ అంతా బాగానే ఉంది అండ్ కొత్త స్కూటీ అని అతను చెప్పాడు తప్ప, బట్ దానికి బ్రేక్స్ అనేటివి చాలా లూజ్ ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మేమైతే మధ్యలో బ్రేక్స్ టైట్ చేయించుకొని వెళ్ళామన్నమాట, లేకపోతే ఆ బండి ఎక్కడనో పడుతుండే. ఆ బ్రేక్స్ ఉండే హిల్ అంటే ఇట్లా కర్వ్ రోడ్ కదా, మొత్తం హిల్ స్టేషన్ ఏరియా కదా, సో అసలు బ్రేక్స్ లేకపోతే కష్టం అనమాట అక్కడ. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఫుల్ వర్షం కూడా పడింది. ఆ క్లిప్స్ కూడా ఉంటాయి, ఉన్నాయో లేదో తెలీదు, బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఫుల్ వర్షం కూడా పడింది. అండ్ ఇక్కడ సీనరీ అయితే చాలా 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 బాగుంది. పైకి వెళ్తూ ఉంటే లైక్ దిస్ ఈజ్ ద వ్యూ అనమాట. ఎంత బాగుందంటే ఎండ బాగుంటే మాత్రం అసలు మనకు ఇంత వ్యూ కనబడకపోతుండే. అండ్ వర్షం పడినా కానీ ఇంత వ్యూ అయితే మనకు కనబడదు. అండ్ ఇది రోడ్ అనమాట, ఇంత ఇది ఉంది, ఇంత హై ఉందన్నమాట రోడ్ అయితే. బట్ క్లైమేట్ వాజ్ సూపర్. మేము ఆ స్కూటీని ఎక్కించడానికే ఇన్ని తిప్పలు పడుతుంటే అక్కడ చూడండి ఒక ఆయన ఏకంగా జాగింగ్ చేసుకుంటేనే పైకి పోయిండు అండ్ అతను రిటర్న్ వస్తుండు. సో యా, హీఈస్ ద గాయ్. రావాలంట నిజంగా వస్తే పైకి ఎక్కడం ఎట్లా కష్టమవుతుందని డైరెక్ట్ పైకి పోవచ్చు. ఇదంతా నడిచేది ఉంటే ఇంకెట్లుంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. నడిచే రూట్ ఇది ఉండదు మొత్తం, ఇంకా అది రోడ్ కాకుండా వేరేది ఉంటుంది. రూట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అన్నాడు కదా, చాలా ఎత్తుకుంటది కదా 4.5 ఉన్నాడు కదా. రోడ్ అయితే బాగానే ఉంది. చాట్ జీపీటీ నమ్ముకుంటే ఒక ప్లేస్ వరకు పోయినా ఇక్కడ నుంచి 4.2 కిలోమీటర్స్ ఎక్కాలంటే అన్నా అంటాడు ఏడా. ఓ ఏంటి ఇప్పుడు ఆడి వరకు పోవాలా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అది స్ట్రైట్ ఉన్నట్టున్నది ఏమన్నా మళ్ళీ, అందుకని ఇక్కడ తప్పించుకొని వచ్చిన వాళ్ళకి కట్టమంటారు.
లేదు అటు నుంచి వచ్చిన వాళ్ళు ఆడ వేరే రోడ్ ఉంది కదా ఇప్పుడు అక్కడ చూసినాం కదా అటు నుండి వస్తే ఫైనలీ ఒక యానిమల్ కనబడ్డది మనకి అప్పటి నుండి. ఎండ కొడుతుంది, ఎండ కొడుతుంది, చల్లగాలి వస్తుంది. ఇంకొక 2.3 కిలో. వీడియో తీస్తాను అని హాయ్ లేదు లేదు నేను వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్పిరాలు. ఇప్పుడైతే సిన్హాగఢ్ ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ టాప్ వ్యూ అనమాట. అంటే ఫోర్ట్ కింద ఉండే ఇది. అండ్ ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. నాకు ఈ చెట్టు కూడా ఫోటో కావాలి. ఇక్కడ నుండి పైకి ట్రెక్ నుండి వెళ్ళాలి. సో మేము కింది నుండి వచ్చింది ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. ఫస్ట్ టైం అనుకున్నామంటే ఈ బైక్స్ ఇవన్నీ అవసరమా, లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వద్దాము అనుకొని. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మనము లైక్ జీప్ ఆర్ కార్ ఏదో ఒకటి రెంట్ తీసుకొని పై వరకు రావాలి. అండ్ మాకు మధ్యలో అయితే ఎక్కడ జీప్ ఆర్ కార్స్ అయితే కనబడలేదు. సో బెటర్ టు ప్రిఫర్ యువర్ ఓన్ వెహికల్స్, అంటే రెంటల్ వెహికల్స్ అయితే తీసుకోండి. సో దట్ మీకు మంచిగా యూజ్ అయితే అవుతుంది అనమాట. దీని తర్వాతనైతే ఇంకా మేము ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో యా స్టెప్స్ అయితే ఇట్లా హైలో ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ హై ఏం లేదు. ఫస్ట్ అయితే నార్మల్ స్టెప్స్ వచ్చినాయి, తర్వాతనైతే పెద్ద పెద్ద స్టెప్స్ కూడా వచ్చినాయి. స్టార్టింగ్లోనైతే బాగానే అనిపించింది, తర్వాతనే మెల్లమెల్లగా కొంచెం లైక్ దమ్ము రావడం అట్లా అయ్యిందనమాట. బట్ ఇట్ వాజ్ మేనేజబుల్. ఇట్ వాజ్ అన్ ఈజీ ట్రిక్ అనమాట మహారాష్ట్రలో. ఈవెన్ దో ఇన్ కేస్ మనం ఇది రైనీ సీజన్లో వచ్చి ఉంటే మాత్రం లైక్ మనకి ఇట్లా మెట్ల మీదకి ఇట్లా వాటర్ అన్నీ పారుతూ ఉంటాయి అనమాట మనకి కిందకి అట్లా. సో అండ్ ఇక్కడ వ్యూ, అంటే వ్యూ ఏం కాదు, చిన్న చెట్లు కనబడింది. సో నేను అక్కడ ఫొటోస్ దిగుతా అని చెప్పాను, బట్ అక్కడ ఫొటోస్ అయితే ఏం బాగా రాలేదు. ఇదైతే సిన్హాగఢ్ ఫోర్ట్ మ్యాప్ అనమాట. సో ఇక్కడ మ్యాప్ చూసి స్టార్ట్ అయిపోయాము. ఇది ఏ యానిమల్ చూడాలి గూగుల్లో. యానిమల్ అంటున్నా, బర్డ్. స్మాల్ గ్రీన్ ఈస్ ఈట్. ఇక్కడ నుండి అయితే మాకు ఇంకా రివర్ వ్యూ అయితే కనబడింది. అండ్ రివర్ వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ దాని తర్వాత నుండి నెక్స్ట్ ఫస్ట్ ఒక ఎంట్రన్స్ వచ్చింది కదా, దాని తర్వాత ఇంకొక ఎంట్రన్స్ లైక్ ఇట్లా మనకి ఎంట్రన్స్ ఇట్లా ఆర్చ్ ఎట్లా ఉంటుందో లైక్ దట్ అట్లా ఆర్చ్ ఉండే అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది సెకండ్ ఆర్చ్ కూడా వచ్చేసింది. సర్చ్ చేస్తున్నావా? ఇవన్నీ రాళ్ళతోటే కట్టినాయి. క్లైమేట్ ఎట్లుందంటే అటు వర్షం లేదు, ఇటు ఎండ కొట్టట్లేదు ఎక్కువ, వేడి మాత్రం ఉంది, బాగా వేడి ఉంది. అటు చల్ల గాలి వస్తుంది. కాదు కదా ఇక్కడ అయి ఉంటే మస్తు ఇది ఉంటుండే. అది ఎక్కడ రాయగఢ్ ఫోర్ట్? ఇక్కడ తానాజీ సమాధి ఉందన్న, కళ్యాణ్ దర్వాజా అంట. తానాజీ సమాధి, తానాజీ మూవీ చూడాలి ఒకసారి. ఇక్కడ కింద ఏమో ఉన్నది, కింద అదే మనం అక్కడ పార్కింగ్ నుంచి చూసిన వ్యూ పాయింట్. లైట్ లేదు అయితే చూద్దాం. మాకైతే ఒక 30-40 మినిట్స్ పట్టింది పైకి రావడానికి. 40 మినిట్స్ కూడా కాదు, జస్ట్ ఒక 30 మినిట్స్ పట్టింది. బట్ పైకి రాగానే వ్యూ మాత్రం చాలా బాగుండే. ఇట్ వాస్ టూ గుడ్. సో మేమైతే చాలా చిల్ అయినాం, కొంచెం మంచిగా పిక్స్ తీసుకున్నాం అనమాట. అండ్ అంటే పైకి వచ్చాక ఇంకా వేరే ఎక్కువ ఇక్కడ ఏం లేదు, కిందనే కొంచెం మధ్యలో ఉందన్నమాట. లైక్ ఛత్రపతి శివాజీ అండ్ తానాజీ సమాధి ఉంది. అండ్ ఇంకా అక్కడ లైక్ వాళ్ళ మూర్తి కూడా ఉందన్నమాట, లైక్ వాళ్ళ స్టాచ్యూ ఉండే అనమాట అక్కడ. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ. నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. అంత కింది నుండి పైకి వచ్చినాకనైతే వాటర్ అయినా లేదా ఏదో ఒక కూల్ ఐటమ్ అయితే రావాలి. ఇక్కడైతే మంచిగా మేము కుల్ఫీ తీసుకున్నాము. అండ్ జస్ట్ 15 రూపీస్ అనమాట కుల్ఫీ. నేను ఎక్కడన్నా అబ్జర్వ్ చేసిన హిల్ స్టేషన్స్లో మనకు సిగ్నల్స్ ఉండక ఫోన్పేస్ అవేమి పని చేయవు. ఇక్కడనేమో అందరూ ఫోన్పేనే ఉంది క్యాష్ లేదు అని అంటారు. లైక్
నేను షాక్ అయినా. నేనైతే ఎప్పుడు వినలేదే ఇట్లాంటి కాన్సెప్ట్ అని అనుకున్నా అనమాట. ఇలా కుల్ఫీ తింటూ అలా కొంచెం వ్యూ చూశాను. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా మంచి వ్యూ చూపిస్తే ఇక్కడ వన్ థింగ్ బాగా నచ్చింది ఏంటంటే లైక్ మంచి గ్రీనరీ ఉంది ఈ టైంలో. లైక్ మాన్సూన్ టైం కాబట్టి ఆబ్వియస్లీ గ్రీనరీ ఉంటుంది. అండ్ గ్రీనరీ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకా అంటే అక్కడ పైనుండి ఇంకా ఉంది ముందుకి. బట్ ఎక్కడ చూసిన వ్యూ అయితే అదే ఉంటుంది అనేసి ఇంకా ముందుకు వెళ్ళలేదు. జస్ట్ అక్కడ ముందు కొంతమంది కనిపిస్తున్నారు కదా, అక్కడ వరకు వెళ్ళి అయితే ఆగిపోయాం. ఇక్కడైతే పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి మొత్తం. ఇవి ఎక్కడానికి కొంచెం కష్టమే అనిపించింది. ముందు వచ్చినవి అయితే చాలా సింపుల్గానే ఉండే. ఇదైతే ఫైనల్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూద్దాం ఎట్లుందో. आम्हाला जग चांगलं पाहिजे ना, कोणी कोणाला ओरडलं नाही पाहिजे. अगदी विलनला पण नाही ओरडलं पाहिजे. सगळं आयडियल पाहिजे जग, असं सगळी दुनिया चांगली पाहिजे. బ్లాగర్ నేనా నువ్వా? ఇక్కడ మా అన్ననేమో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్ ఉంటుంది కదా వేగం, ఆ సాంగ్ పెట్టి రీల్ కూడా అప్లోడ్ చేసేసాడు అనమాట. అండ్ ఇక్కడైతే ఇక వ్యూ కంప్లీట్ చేసుకున్నాం. ముందుకు ఇంకా ఉండే బట్ అదంతా చూడలేదు. అండ్ ఇక్కడ తానాజీ సమాధి చూడడం కోసం వచ్చామన్నమాట. సో మెయిన్ సిన్హాగఢ్ ఫోర్ట్లో ఉన్నదే తానాజీ సమాధి. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇలా భలే ఉన్నాయి స్టాచ్యూస్. లైక్ వాళ్ళందరూ అటాక్ చేస్తున్నట్టు. నేను ఇలాంటి స్టాచ్యూసే ఇంతకు ముందు కూడా ఎక్కడో చూసా, బట్ ఎక్కడ చూసానో నాకు గుర్తురాలే కానీ. అండ్ ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నారనమాట, అండ్ వాళ్ళ సేవకుడు ఆర్ సమ్వన్ హూ. అండ్ అక్కడ మూర్తి ఉండే, స్టాచ్యూ ఉండే, తానాజీ స్టాచ్యూ అయ్యండి వచ్చేది నాకు కరెక్ట్ తెలియదు. అండ్ ఇక్కడ ఒక అతను నాకు హాయ్ చెప్తూ ఉండే. అతను మళ్ళీ కలిశాడు. మళ్ళీ నువ్వు వ్లాగరా అని అడుగుతున్నాడు. ఆ వీడియో బనారేకే అని అడిగాడు అనమాట. ఇంకొక దగ్గర ఏమైందంటే ఇంకొకరు దాదా అన్నారు. నన్నేనా అని అనుకున్నా. బేసికలీ మహారాష్ట్రియన్స్ దాదా అంటే అన్న అని మీనింగ్ అనమాట, తాతయ్య అని కాదు. హిందీలోనైతే తాతయ్య అని, బట్ దాదా ఒక మంచి ఓకే అని వెళ్ళి తీసాను అనమాట. ఇక్కడ మంచి చిన్న హోమ్ లాగా ఒక చిన్న ప్లేస్ కనబడింది. అండ్ ఇక్కడ పిక్స్ అయితే చాలా బాగా వచ్చి ఇక్కడనే ఆ అమ్మాయిలు నన్ను దాదా అని పిలిచింది. మేమైతే మంచి పిక్స్ అన్ని దిగి సిన్హాగఢ్ ఫోర్ట్ నుండి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ అవుతుంది అండ్ వర్షం కూడా పడుతుండే అంటే ఇంకా స్టార్ట్ కాలే. బట్ వీ సెన్స్డ్ దట్ లైక్ వర్షం పడుతుందేమో అనుకొని, సో దట్ మళ్ళీ ఫాగ్ వర్షంలో కిందికి వెళ్ళడం కష్టమవుతుందని ఫాస్ట్గా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాం మంచిగా. ఆ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. సో ఇదైతే ఫైనల్ వ్యూ. ఇక్కడ వ్యూ చూసుకొని అయితే మేము ఇంకా మెల్లగా కిందికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాము. యాజ్ ఎక్స్పెక్టెడ్ మెల్లగా వర్షం పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూణే సెంట్రల్ దగ్గరకు వచ్చి గోల్డెన్ వడాపావ్ సెంటర్కి. వడాపావ్ కష్టాలు చెప్తా. ఎన్నో కిలోమీటర్లు దాటి వర్షంలో దడుచుకుంటూ వచ్చాం. నేనైతే ఒక వడాపావ్ కోసం ఇంతసేపు లైన్లో నిలబడలేదు. ఆల్మోస్ట్ ఒక 5-10 minutes లైన్లో నిలబడ్డాను. అండ్ బట్ నిలబడ్డ తర్వాత ఇదైతే చాలా ఫేమస్ వడాపావ్ అనమాట. సో మంచిగా వేడిగా వచ్చింది వడ అనేది చాలా వేడిగా ఉండే బేసికలీ. సో అలా వేడిగా అటు వర్షం పడుతూ ఉంటే నోరు కాల్చుకుంటానే తిన్నాం అనమాట. అక్కడనే సమ్ స్వీట్ తీసుకున్నాము. ఇది ఎట్లుందంటే మన జున్ను ఉంటుంది కదా, జున్నులాగా ఉండేది. మార్నింగ్ అయితే శ్రీగఢ్ ఫోర్ట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనం కోసం వెళ్తున్నాం. ఎందుకు నైట్ వెళ్తున్నాం అంటే యాక్చువల్ మార్నింగ్ వెళ్ళాలని ఉండే, కానీ లైక్ ఈవినింగ్స్ అనుకోండి 11 ఆ టైంకి అయితే కొంచెం రష్ ఎక్కువ ఉండదు అనేసి ఇప్పుడు వెళ్తున్నాం. స్నానం చేసేసి ఇప్పుడే అండ్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో తినేసి కొంచెం అసలు మెయిన్ పర్పస్ పూణేకి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, దగుడు సేట్ టెంపుల్కి వచ్చామన్నమాట దర్శనం చేసుకోవడం కోసము హైదరాబాద్ నుండి. సో మేమైతే ఇప్పుడు వెళ్ళి ఆ టెంపుల్ని వెళ్ళి దర్శనం చేసుకుంటాము. చాలా బాగుంటుంది అంటే టెంపుల్, అండ్ వినాయకుడు కూడా చాలా బాగుంటాడు. మొత్తం చెప్తా దాని గురించి నేను. దగుడు సేట్ గణేష్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ కాబట్టి చాలా రష్ ఉంటుందని అనుకున్నాము. అంటే ఉంటుంది ఆబ్వియస్లీ. సో తినేసి అయితే వెళ్దాము, మళ్ళీ లేట్ నైట్ అయితే కష్టం అనేసి
హోటల్ షెబరీకి వచ్చాము. ఇది కూడా సజెస్టెడ్ బై ChatGPT అండ్ ఇట్ వాస్ ద బెస్ట్. లైక్ మేము మధ్యాహ్నం ఏం లంచ్ ఏం చేయలేదు, చెప్పాను కదా టిఫిన్ చేసేసరికి లేట్ అయిపోయింది. సో మధ్యాహ్నం డైరెక్ట్ ఇక్కడికి వచ్చాక చాలా మంచిగా అనిపించింది అసలు ఫుడ్. మహారాష్ట్రియన్ థాలీ టేస్ట్ చేసామన్నమాట. సో లైక్ షెబరీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. వస్తే మాత్రం మీరు పూణేకి వస్తే ఇక్కడ కంపల్సరీ ట్రై చేయండి ప్రతిదీ కూడా. అండ్ దెర్ వర్ సర్వింగ్ కూడా చాలా బాగుండే, వేడి వేడిగా తీసుకొచ్చారు అన్నీ కూడా వాళ్ళు. అండ్ యా, దిస్ ఈజ్ ద థాలీ. సో మాకు ఫస్ట్ ఈ ప్లేట్స్ చూడగానే ఫస్ట్ ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది, కంచం ఏంటి ఇంత ఉంది, ఫుడ్ ఏంటి ఇంత పెట్టారు అని. సో ఫస్ట్ అయితే వాటర్ సర్వ్ చేశారు. అండ్ దాని తర్వాతనైతే వాళ్ళు ఒక్కొక్కటి ఐటమ్ లైక్ దే స్టార్టెడ్ విత్ స్వీట్స్ అండ్ అథెంటిక్ మహారాష్ట్రియన్ ఫుడ్ అన్నమాట. లైక్ మొత్తం వాళ్ళ థాలీ ఎట్లుంటుందో అంత మంచిగా ఇచ్చారు. అండ్ టేస్ట్ వాజ్ టూ గుడ్. లాస్ట్లోనైతే మోదక్ ఇచ్చారనమాట. సో నేను మోదక్ ఫస్ట్ టైం తింటుండే. అండ్ ఇక్కడ మా అన్న రియాక్షన్ బాగుండే అని అంటున్నాడు అనమాట. అండ్ మోదక్ ఇచ్చాడు. మోదక్ వాజ్ టూ గుడ్. అండ్ దహివడ అండ్ ఆలూ కర్రీ కనిపిస్తుంది. యా, ఆలూ కర్రీ విత్ కాలీఫ్లవర్, ఇట్ వాస్ టూ గుడ్. యా, పూణేకి వస్తే మాత్రం కంపల్సరీ షెబరీ గుర్తుంచుకొని మరి మీరు ఇక్కడికి వెళ్ళండి. ఇట్ విల్ బీ వర్త్. మీరు కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. అండ్ మీరు కంపల్సరీ హరి అతను చెప్పాడు, ఆ అబ్బాయి చెప్పాడు 2 చేతులతోటి. అండ్ తిన్న తర్వాత ఇంకా డైరెక్ట్ టెంపుల్ దర్శనం కోసం అయితే వెళ్ళాను. ఫోన్ పోతే మాత్రం నేను పూణేలోనే ఉంటాయి ఇక, ఇంటికి రానియరు కాబట్టి. సెట్టు మస్తు పైసలు వస్తాయి. మనమే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు. ఎస్, అండ్ హీ ఈస్ దగడు సేట్ మహారాజ్, పూణేకా రాజా అనమాట. ఈ టెంపుల్ విజిట్ చేయడం కోసమే మేము హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు వచ్చాము. సో నేను లాస్ట్ ఇయర్ రీల్స్లో చూస్తుంటే నాకు కనబడింది. అండ్ ఇది మెయిన్ గోపురం అనమాట. లైక్ ఎప్పుడు దేవుడు కూడా ఇందులోనే ఉంటాడు. బట్ డ్యూరింగ్ గణేష్ ఫెస్టివల్ టైం, పూణే ఈజ్ ఫేమస్ ఫర్ గణేష్ చతుర్థి కాబట్టి లైక్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ బయట సెట్ వేస్తారనమాట. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క సెట్, ఒకసారి ఒక పెద్ద మెహల్ టైప్ వేస్తారు. అండ్ ఈసారి వాళ్ళు యూనిక్గా ఒక తిరువనంతపురంలో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ సెట్ వేసారనమాట. మీకు నెక్స్ట్ అది ఇంకా మంచిగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో దగడు సేట్ టెంపుల్ హిస్టరీ ఏంటంటే 1893 అనుకుంటా, అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు అక్కడ ఫేమస్ మిఠాయి వాళ్ళ దగడు సేట్ అండ్ వాళ్ళ వైఫ్ లక్ష్మీబాయి అనమాట. వాళ్ళిద్దరైతే యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ డెవోషన్ ఈ టెంపుల్ కట్టించారనమాట గణేశునికి. అండ్ ఇక్కడ గణేశునికి లైక్ క్రోర్స్ ఆఫ్ గోల్డ్ యాజ్ ఆర్నమెంట్స్ ఉంటాయన్నమాట. సో లైక్ టెంపుల్ మీరు విజిట్ చేస్తే మాత్రం ఇట్స్ వర్త్. సో ఇక్కడ మీకు బేసిక్గా ఇక్కడ టెంపుల్ బయట ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్లో నుండి దేవుడు కనిపిస్తాడు. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. సో ఇక్కడ ఈ మెయిన్ రోడ్ నుండి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆగి మరీ దేవునికి దండం పెట్టుకొని మరీ వెళ్తారనమాట. సో యాక్చువల్గా ఇది రోడ్. సో మనకి ఎక్కడ ఎలా అయితే మనం బయట సెట్ వేస్తామో హైదరాబాద్లో, అలానే ఇక్కడ కూడా లైక్ అంత టెంపుల్ అంత రెస్ట్ సరిపోరు కాబట్టి ఇలా బయట మంచిగా సెట్ వేసి అన్నీ మంచి ఇట్లా దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట పూణేలో. సో పూణేకి వస్తే మాత్రం ఈ టెంపుల్ని అసలు మిస్ అవ్వకూడదు. చెప్పాను కదా పద్మనాభ స్వామి టెంపుల్ గోపురం అని. సో యా, ఇదైతే పద్మనాభ స్వామి టెంపుల్ గోపురము. అండ్ అక్కడ లోపల మీకు గణేషుని మీద పద్మనాభ స్వామి మన విష్ణుమూర్తి కనిపిస్తారనమాట. అండ్ యా, నేనైతే దగ్గర నుండి వెళ్ళాక లైక్ ఫోన్సే కనిపిస్తున్నాయి ఆబ్వియస్లీ, అందరూ మెమరీస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. సో అలా మేమైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఈ ఇయర్ అయితే పద్మనాభ స్వామి సెట్ చూసాకనైతే లైక్ ఐ వాజ్ సో హ్యాపీ. సో ఎందుకంటే నేను ఈ ఇయరే Jan 2 నా బర్త్డే రోజు పద్మనాభ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ గణేష్ చతుర్థికి మళ్ళీ ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసారా గణేశుడిని నేను యాక్చువల్లీ ఇది నార్మల్గా ఫోన్ మన వర్టికల్గా పెట్టి తీసాను అనమాట, లేకపోతే మంచిగా వస్తుండే. బట్ యా, దర్శనం ఎంత సింపుల్గా అయిపోయిందో, దర్శనం నుండి బయటికి రావడానికి ఇంకా అంత కష్టమే అనిపించింది కొంచెము. ఇక్కడ మెట్రో ఎక్కామన్నమాట. సో దాని దగ్గరనే మండల్ మెట్రో స్టేషన్ ఉండే. ఇక్కడ మెట్రో ఎక్కి మేము రిటర్న్ అయితే వచ్చామన్నమాట. అండ్ దిస్ ఈ క్యూట్ బాక్స్లో నేనైతే దగడు సేట్ది చిన్న విగ్రహం తీసుకున్నాను. మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తా, అది లైక్ ఇంట్లో ఏమైనా బ్లాగ్ చేసేటప్పుడు చూపిస్తా. సో బాగుంటే నేను ఫస్ట్ టైం ఇది చూస్తున్నా కదా, సో నాకు కొత్తగా ఉన్నది. ఫ్యాన్లు భలే పెట్టిండి చూడు. ఫ్యాన్లు ఎందుకు పెట్టిండంటే నైట్లో ఎయిర్ కండిషనింగ్ బంద్ చేసినట్టున్నాడు, మామూలు అయితే చల్లగా ఉంటుంది అంట. మరి
దూరం పోస్తాను అనిపిస్తాను ఇంకా నాకు పూణే స్టేషన్ నుండి మళ్ళా 2-3 కిలోమీటర్లు అయింది అనుకో. ఆప్షన్ లేదు కదా మరి. మనం ఇప్పుడు నియరెస్ట్ ఏదో చూసినాం కదన్నా. అదే దిగాం నియరెస్ట్ దిగి ఆనున్నాడు ఎక్కడన్నా ఎగ్జిట్ అవ్వ. పూణే మెట్రో స్టేషన్ వాజ్ సో అమేజింగ్. లైక్ ఇప్పుడు మీకు ఇక్కడ ఎలివేటర్కి మీకు ఏమంటారు పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇట్ మీన్స్ దట్ ఇట్స్ పింక్ లైన్ అనమాట అని మా అన్ననైతే చెప్పాడు. అండ్ ఇంకొక దగ్గర బ్లూ ఉండే, లైక్ అది బ్లూ లైన్ అనమాట. సో ఇట్ వాస్ లైక్ క్యూట్ ఐడియా, లైక్ మంచి అమేజింగ్ ఐడియా అన్నట్టు అనిపించింది. అండ్ నాకు ఇప్పటి వరకు తెలియదు అనమాట లైక్ మెట్రో సబ్వేలో కూడా ఉంటుంది అండ్ లైక్ అండర్ గ్రౌండ్ నుండి కూడా ఉంటుంది అని తెలియదు. ఇక్కడికి వచ్చాకనే నాకు అర్థమైంది లైక్ దిస్ ఈస్ ద అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. సో ఈ అండర్ గ్రౌండ్ మెట్రోనే మనకి పైన లైక్ మనకు నార్మల్గా పైన ఉంటుంది కదా, దానికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో లైక్ పూణే మెట్రో లైక్ ఇఫ్ యూ వాంట్ ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఒకసారి చేయండి. నేను కూడా మెట్రో ఏముందిలే ఏం చూస్తాము అని అన్న మా అన్నతోటి, బట్ ఎక్స్ప్లోర్ చేయాలి మెట్రో. ఇట్స్ సంథింగ్ యూనిక్, మన హైదరాబాద్ కంటే కొంచెం యూనిక్ ఉంది అండ్ చాలా వెల్ మెయింటైన్డ్ ఉందన్నమాట. మన దగ్గర అంటే రష్ ఉంటుంది, ఐటీ సెక్టర్ అంతా పక్కకు పెట్టేస్తే లైక్ పూణేని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మీరు మెట్రో అయితే కంపల్సరీ ఎక్కి ఎక్స్ప్లోర్ చేయండి. యూ విల్ హ్యావ్ అ గుడ్ ఫీల్. యా, ఇప్పుడైతే మెట్రో దిగిపోయి ఒక స్టేషన్ ముందే ఎగ్జిట్ అయ్యామన్నమాట. అక్కడనేమో అది ఎగ్జిట్ పని చేయట్లేదు, లైక్ మేము ముందు స్టేషన్లో దిగాం కాబట్టి అది పని చేయట్లేదు అనమాట. సో దాని పక్కన అయితే పంపించేశాడు. అండ్ కిందికి వెళ్ళి మళ్ళీ ఆటో కోసం చాలాసేపు అయితే వెయిట్ చేసాము బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుండి హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. సో డే 1 అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. అండ్ డే 2 లోకల్ పూణే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము. అదంతానైతే మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత పెద్ద వ్లాగ్ అని అనుకోకుండా మొత్తం కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ.